మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉగాది రుచులలో ఏ రుచి ఎక్కువగా వీళ్ళకి తగలబోతుంది ఈ సంవత్సరం? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ష్యూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనస్సు రాశికి అధిపతి గురువు. ఈ పరాభావన సంవత్సరానికి అధిపతి కూడా గురువే. కాబట్టి వీళ్ళ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. అంటే మనం మేజర్ ప్లానెట్స్ తీసుకుంటూ ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజ్యభుజ అవమానాలు ఇవి చూసుకుంటూ, ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతువు ఈ గ్రహస్థితిని చూసుకుంటూ ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అమ్మవారి యొక్క అనుగ్రహం మన ప్రేక్షకులందరికీ కూడా చక్కగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే ఈ రాశిలో మనకి ఆదాయం ఎలా ఉంది ఈ రాశి వారికి చూసుకుంటే చక్కగా మనకి 14 ఆదాయం చూపిస్తుందండి. అంటే మంచి ఆదాయమే ఉంది. వ్యయం 11. అంటే ఉదాహరణకి సంవత్సరం మొత్తం 14 లక్షలు సంపాదిస్తే 11 లక్షలు ఖర్చు అవగా 3 లక్షలు మిగులుతాయని ఈ లెక్కలు చెప్తున్నాయి. ఓకే, అయితే మరి గ్రహస్థితి అలా చూపిస్తుందా అంటే వ్యయాధిపతి ఉండే స్థితి, ధనాధిపతి ఉండే స్థితి చూసుకుంటే మరి ఒకవైపు ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అని ఒక భయం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివి జరగని ఉంటాయి. కాబట్టి కొంచెం చూసుకోవాలి. అంటే సరైన డాక్యుమెంట్స్ ఉండేటువంటి వాటిలోనే మనం డబ్బులు పెడుతున్నామా లేదా. కాకపోతే ఇక్కడ 15, 14, 11 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అలాగే రాజ్యపూజ్య అవమానం కూడా చూసుకుంటే 5, 6 అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఒక 5 అనుకుంటే అవమానించే వాళ్ళ సంఖ్య 6 అంటే ఒకటి ఎక్కువగానే ఉంది. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఓకే, కానీ అవమానించే వాళ్ళ సంఖ్య మనం తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ జాతకులు అంటే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే శనికి సంబంధించిన దీపారాధన అంటే 3వ అధిపతి కదా, పరాభవం అనేది మనకి 3, 8లో ఉంటుంది. శని చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లం తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే పరాభవం అనేటువంటి తగ్గుతుంది. మరియు దీంతో పాటు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే రాజపూజ అవమానం కదా, అవమానం అనేది తగ్గుతుంది. పర్టికులర్గా ఈ సంవత్సరం గురువే అధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం వీళ్ళు లగ్నాధిపతి అంటే ఈ రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు కావున సప్తమం అనేటువంటిది వివాహము, పార్ట్నర్షిప్స్, బిజినెస్, అదేవిధంగా సొసైటీ, సోషల్ రిలేటెడ్ ఈ యొక్క కాంబినేషన్స్ అంటే ఈ ప్లేసెస్లో కానీ ఈ విషయాల్లో కానీ మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా. ఎందుకంటే పరాభావన సంవత్సరంలో ధనస్సు వారనే కాదు అన్ని రాసుల వారు కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే కొంచెం ఈ రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత డబ్బులు వస్తాయి బాగానే, ఎందుకంటే 2వ అధిపతులు 4వ స్థానంలో ఆడిటింగ్ రంగాల్లో వారికి. అండ్ అదేవిధంగా కొద్దిగా అంటే కొంచెం అప్పు మూలంగా అప్పు ఇవ్వడం ద్వారా కొంత ఫైనాన్షియల్ స్ట్రక్ అవ్వడం ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి కొద్దిగా అది చూసుకోవాలి చెప్పాలంటే. ఓకే, అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సంతానం విషయంలో మాత్రం ఫ్రెండ్స్, సంతానం, షేర్ మార్కెట్ విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ అవుతారు ఈ సంవత్సరం వీరు చెప్పాలంటే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ 3వ స్థానంలో రాహు ఉన్నాడు వీరికి. 3లో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు, విదేశాల్లో ఉండేటువంటి వారు లేకపోతే కొంత చూడండి ధైర్యం చేయాలి, మనం ధైర్యం చేయకపోతే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాము అనేటువంటి భావనతో కొంత రిస్క్ చేయడము, ధైర్యం చేయడం కూడా చేస్తారనేటువంటి చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు అయితే ధనస్సు వారికి బలంగా చూపిస్తున్నాయి. 9వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో సూర్య ఆలయాలు, గణపతి ఆలయాలకు వెళ్ళడం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు కొంచెం విద్యా సంబంధించిన విషయంలో 4వ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం బద్దకించడము, ఇంట్రెస్ట్ లేకపోవడము, స్కూల్కి వెళ్ళాల్సింది కూడా కొంత మానేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధనస్సు వారు ప్రధానంగా ఈ సంవత్సరం ఏదైనా గృహం కనుక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 1కి 4 సార్లు మనం ఆ తీసుకుంటున్నటువంటి ప్లేస్ ఎలాంటిది, ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా,
లేకపోతే ఒక్కోసారి కొన్ని ఇల్లులు తీసుకునేటప్పుడు ఏదో కొనేసుకుంటారు, తీరా తర్వాత ఆ ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శని 4లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దోషము ఇల్లు కొనుక్కుంటాం, అంటే అక్కడ ఏదో ఏదైనా ఒక 4 డైరెక్షన్స్లో ఎక్కడ దగ్గర కట్ అవుతుంది, డౌన్ అవుతుంది. అటువంటి ఇవి ఏవైనా తీసుకోవడము, అంటే మనకు తెలియకుండానే కోర్సెస్ తీసుకోవడం, మనం అవసరం లేని కోర్సెస్కి డబ్బులు కట్టడం. ఇప్పుడు కొంతమంది చూడండి, ఏదో పెద్ద వెహికల్ తక్కువకి వస్తుంది, పాత దాన్ని తీసేసుకుంటాం, తీరా తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్కి వాటికి వీటికి 2 లక్షలు అయిపోద్ది. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ రేపు బంగారం రేటు పెరుగుతుండేసరికి మనం ఏం చేస్తాం, ఎవరో తక్కువకి ఇచ్చేస్తామండి మన వాళ్ళ దొంగ కొనేసుకుంటారు, తెలుస్తుంది మళ్ళీ కొంత నకిలీ ఉంటుంది. కాబట్టి గోల్డ్ కానీ వస్తువులు కానీ, అదేవిధంగా ఈ పరాభావన సంవత్సరం కూడా రాబోతుంది కాబట్టి వీళ్ళకి అధిపతి గురువు ఈ సంవత్సరం గురువు కాబట్టి అనవసరంగా ఎక్కడైనా మాట్లాడితే మీ యొక్క శీలానికి ఇబ్బంది, అంటే అనవసరంగా మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకునే విషయంలో వీలైనంత మటుకు అక్కడి నుంచి పక్కకు రావడం మంచిది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కొంచెం ఫ్రెండ్స్తో కూడా తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా అయితే ఎదుగుదల ఉంది, కాకపోతే మీరు ఫైనాన్షియల్ ఇంకా బాగా రావాలి అంటే గురు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః అనడం చేస్తుంటారు. ఎందుకంటే అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఎవరికైనా కూడా మనం చెయ్యని తప్పుకి అవమానపడుతూ ఉంటాం. ఆ అవమానాల నుంచి బయటపడాలంటే కాస్త చండీ పారాయణం చేయడము, ముఖ్యంగా వీళ్ళకి ధనస్సు వారికి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలైతే కొత్త అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి వీరికి. అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్స్, ఏదైనా మార్కెట్ చేసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. టెక్నికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, లవ్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమిస్తారు ఒక్కోసారి, ప్రేమించిన వల్ల మళ్ళీ వాళ్ళు ఏదో హ్యాండ్ ఇచ్చారని డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివి ఉన్నాయి. బికాజ్ ఆఫ్ అర్ధాష్టమ శని అంటేనే కొంచెం మనకి మనసు మీద దాని ప్రభావం పడాలి. ఇప్పుడు మనసు మీద ఎలాంటివి పడతాయి, ఎమోషన్స్కి సంబంధించిన మనసు మీద పడతాయి. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళాము, వాడు ఫుడ్ ఉందంటే లేదన్నాడు, ఇంకో హోటల్ పోయి తింటాం, అది మనసు మీద ఏం పడదు. ఎప్పుడు మనసు మీద పడుతుంది, ఎవరినో ఇష్టపడ్డాం మనస్ఫూర్తిగా, వాళ్ళు అప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం అని సడన్గా మాట్లాడడం మానేసేసరికి ఏమిట్రా ఇది, నేనేం తప్పు చేశాను, నీకు 1000 క్వశ్చన్స్ వస్తుంటాయి ఆ వ్యక్తికి. అందుకని ఈ సంవత్సరం పర్టికులర్గా వీళ్ళు ఈ ప్రేమ వ్యవహారాలు, సంతానం విషయంలో కూడా మనసు మీద వస్తుందండి. చూడండి, మనకి ఏమైనా మనం తట్టుకోగలుగుతాం, కానీ సంతానం విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీరి యొక్క సంతానాన్ని ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి పంపిస్తారు కూడా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉన్నారు, ఇక్కడ ఉంటే నీకు ఉద్యోగాలు రావులే, వేరే బెంగళూరు వెళ్ళిపో, బాంబే వెళ్ళిపో, ఆ స్థానచలనం ఖచ్చితంగా ఉంటుంది. స్థానచలనము లేకపోతే దేశం నుంచి మారడము, కొంచెం సంతానం కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంత స్ట్రెస్ అవ్వడం, ఎంతైనా కుటుంబంతో కలిసి ఉండి వేరు కదా అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి, అది చెప్పాలంటే. రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, ఏ విధంగా ఉంటుంది గురుగారు? కొంచెం సినిమా రాజకీయ నాయకులు మాత్రం కొంచెం చూసుకొని అడుగు వేయాలి అనేటువంటిది చూపిస్తుంది. వివాహ సంబంధాలు అయితే కుదురుతాయి సప్తమంలో ఉన్నందుకు. కాకపోతే ఏంటంటే జీవిత భాగస్వామితో ఆల్రెడీ వివాహం అయిపోయాక కూడా తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ పంచమ స్థానానికి వ్యయభావంలో శని ఉన్నాడు. సో ఎప్పుడైతే పంచమానికి వ్యయంలో ఉన్నాడో ఆయన 4లో ఉండి 5వ భావాన్ని దాటి 6వ భావాన్ని చూస్తుంటాడు. అంటే ఏంటి, శని యొక్క ప్రభావం 5కి అటు ఇటు ఉంది. అటు ఇటు ఉన్నప్పుడు కుజుడు ఏంటంటే పంచమాధిపతి, క్రియేటివ్ కారకుడు, రాజకీయము, క్రియేటివిటీ, ఇవన్నీ కూడా క్రియేటివిటీ అంటే అందులో ఏమొస్తాయి, ఇప్పుడు సెలూన్స్ కూడా క్రియేటివిటీలోకి వచ్చేసి రకరకాల అందాలుగా, ఇది లేకపోతే ఏదైనా మగ్గం వర్క్ అనుకోండి, బొమ్మలు దించడం అనుకోండి, డ్యాన్స్ అనుకోండి, సినిమా ఫీల్డ్ అనుకోండి, మీరు అన్నట్టుగా అవన్నీ క్రియేటివే. అలాగే పంచమం కూడా రాజకీయం. రాజకీయం అంటే అర్థం ఏంటంటే ఇవాళ రేపు మనం దాన్ని నెగిటివ్ కోణంలో ఆలోచిస్తున్నాం, కానీ రాజకీయము అంటే పెద్ద సమస్యని చిన్న లాజిక్తోని దాన్ని క్లియర్ చేయడం రాజకీయం అంటే దాని అర్థం. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏంటంటే అరే వాడు రాజకీయాలు చేస్తున్నాడు రా అంటాం, అంటే దాని డెఫినేషన్ మారిపోయింది, కానీ అసలు ఒరిజినల్గా అది అసలు రాజులు, రాజకీయ నాయకులు అంటే అదేంటంటే వాళ్ళు వచ్చారంటే అక్కడ సమస్య క్లియర్ అయిపోద్ది. రాజు ఎంటర్ అయ్యాడంటే ఎంతైనా కానీ అది మనం అర్థం చేసుకోక మనం రకరకాలుగా వాడుతున్నాం. కాకపోతే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఈ సంవత్సరం తొందరపాటు పడి అగ్రెసివ్గా
నిర్ణయాలు తీసుకోకూడదు. అందులో ముఖ్యంగా కొంత అన్నదమ్ముల వరుస వాళ్ళతో కూడా కొంత అగ్రెసివ్గా కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి, అది కొద్దిగా చూసుకోవాలి. మనకి ఉగాది పచ్చళ్ళు అనేక రుచులు ఉన్నట్లుగా ఏ రుచి వీళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా తగులుతుంది అంటారు? ఏ రుచి తగులుతుంది అంటే వివాహ రుచి బాగా తగులుతుందండి చక్కగా. కాకపోతే ఎప్పుడైనా ధనుర్లగ్నం వారికి నేను చెప్పేది ఒకటే, స్పెసిఫిక్గా ధనస్సు వారికి వివాహం అనేటువంటిది పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. వీళ్ళ జన్మజాతకంలో 12th హౌస్లో వీనస్ ఉంటే పర్లేదు, కాకుండా 12th హౌస్లో లేకుండా 11th లోనో 6th లోనో 8th లోనో ఉంటే మాత్రం ప్రమాదమే అది. ప్లస్ శుక్రమహాదశల్లో వచ్చిన శుక్రుడు రాసుల్లో ఉండే గ్రహ దశలు వచ్చినా అది వివాహం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. కాబట్టి వివాహం విషయంలో ధనుర్లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి అనుకోండి, లగ్నం అనుకోండి, ఏదైనా కానీ. అండ్ స్నేహితులు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కారం రుచి ఎక్కువగా తగులుతుందని చెప్పవచ్చు. అంటే కొన్ని హాట్ రిలేటెడ్ సంబంధించిన లైఫ్లో కొంచెం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వీళ్ళకి ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంటుందంటారా? అంటే ఇన్నాళ్ళు వేచి ఉండి ఇప్పుడు కొంచెం అంటే స్టార్టింగ్ ఒక 3 to 4 months మాత్రం కొంచెం వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయండి. కాకపోతే కొన్ని అవమానాలు పడడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటారు కూడా చెప్పాలంటే. అది ధైర్యం చేసి కొన్ని ధైర్యం చేసి కొనేస్తారు. అంటే మనకి ఇన్స్టాల్మెంట్ నెలకి ఉదాహరణకి ఆ వ్యక్తికి 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది అనుకుందాం. ఒక 20-30,000 వరకు 1 లక్ష రూపాయల శాలరీ వచ్చేవాడికి ఇన్స్టాల్మెంట్ కట్టడం. కానీ ఏం చేస్తారంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పర్లేదు 80,000 కట్టేద్దాం, ఇంకొక 20,000 మిగులుతుంది, ఇంకెక్కడో దగ్గర అడ్జస్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అది కొంచెం ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఓవర్గా వస్తువుల్ని, అంటే ఒక 30 లక్షల కారు తీసుకోవాల్సి 2 కోట్ల కారు తీసుకుంటాడు. డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాలి, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఎక్కువ కట్టాలి. ఇవి అనవసరంగా తలకు మించిన భారాన్ని పెట్టుకుంటాడు వస్తువులు కొనే విషయంలో, అది చూసుకోవాలి. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.